అయితే యాక్చువల్లీ ఇందా మీరు అన్నారు నేను ఇప్పటికీ స్టిల్ మిడిల్ క్లాస్ అని. అంటే మీ అంటే ఒక సినిమాకి ఎంత ఉంటుంది రెమ్యూనరేషన్? సిఆర్ కూడా ఉండదా మీది? సిఆర్ వస్తే ఈ పాటికి సిఆర్ టచ్ చేయలేదండి, ఇంకా సిఆర్ టచ్ చేయలేదు. దీని తర్వాత చేస్తానేమోనని. దీని తర్వాత చేస్తారు ఖచ్చితంగా చేయాలని కూడా అంటే కోరుకుంటే ఒకటండి, ఒక పాయింట్ తర్వాత అంటే ఇప్పుడున్న మనస్తత్వం లేదంటే ఇప్పుడున్న మెంటాలిటీకి ఫస్ట్ ఇప్పుడు పొద్దున్న లేగిస్తే ఇందాక అనుకున్నట్టు ఆడియన్స్ వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది ప్రతిరోజు మనకు సోషల్ మీడియాలో చెప్పేస్తూ ఉంటారు. సో ద నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఐ బీన్ టోల్డ్ అన్న మీరు చేయాల్సింది ఇదా, ఇది కాదు, మీ పొటెన్షియల్ వేరే, ఇవి విని నాకు కూడా అవును కరెక్టే కదా, మనం ఏం చేస్తున్నాం, కొంచెం బ్రేక్ ఇచ్చి మీనింగ్ఫుల్ సినిమా చేద్దామా, లేదంటే కొంచెం బెటర్ కథలు లేదా ఏంటి అనేది ఒక చిన్న ఇంట్రాస్పెక్షన్లో లాక్డౌన్ తర్వాత పడిందండి. సో దాని తర్వాత మీరు గమనిస్తే కొంచెం న్యూసెన్స్ అయినా ఇప్పుడు అంటే ఓకే చూసి ఆ హలో వెబ్ సిరీస్ చూసి ఓకే ఇదేదో బాగుంది అని, లేదంటే ఇప్పుడు ఈగల్లో రోలు ఓకే సపోర్టింగ్ రోల్స్ చేసి, సో అలాగా మనం బెటర్ కాంటెంట్ అనే ఉద్దేశం లేదా బెటర్ సినిమా బెటర్ కథ అనే ఉద్దేశంలో ఉన్నాం. సో డబ్బు అనేది అది ఇప్పుడు ఏం చేసినా రావచ్చండి డబ్బు. అంటే యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు నచ్చని పనులు అంటే వీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ, బట్ మీనింగ్ఫుల్ సినిమా ఈజ్ మచ్ మోర్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాం ప్రస్తుతం. డబ్బు అనేది టచ్ చేశారా? ఇంకా అది చెప్పలేమని కాదు, ఇంకా దాన్ని వదిలేద్దాం. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు హీరో కింద చేశారు అనుకోండి, ఒక సినిమాకి ఒక అమౌంట్ వస్తుంది కదా, బట్ ఒక పెద్ద సినిమాలో మీరు ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఒక అమౌంట్ వస్తుంది కదా, రెండింటిని కంపేర్ చేసుకుంటే నేను అనేది సాటిస్ఫైయింగ్గా ఉంటుందా అనేది. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే ఇంకా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి. నంబర్ ఆఫ్ డేస్ ఉంటుంది, లేదా మనకు నచ్చిందా నచ్చలేదా అని ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకి నేను అవసరమా, నాకు ఆ క్యారెక్టర్ అవసరం, ఇలా ఉంటుంది. ఒక 100 ఫ్యాక్టర్లు ఉంటాయి దాంట్లో.